కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యే బోనిల విజయ్ చంద్ర తన మనుషులను రాజకీయ కక్షతో రాజకీయ పగలతో ఈరోజు 24 సంవత్సరాల నుండి వంట చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులే నిర్లక్ష్యంగా తొలగిస్తున్నాడు. 22 సంవత్సరాల నుండి వండుతున్న మధ్యాహ్న భోజనం స్కూల్ షెప్పర్లే తొలగించడం ఎంతవరకు న్యాయపడి మండలం అరసాడ ఈరోజు హై స్కూలు ఎలిమెంటరీ స్కూల్లో 22 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వంటమ్మలు ఆయాలే ఏ కారణం లేకుండా ఎట కుక్కిని వదిలి ఎల్పర్లు తీయించావు. ఇదిగా ఈ జిల్లాలో కోటిపాం స్కూల్ కానీ లేకపోతే ఈ రోజు బలవంతంగా పారక్పురం మున్సిపల్ కొత్త వలస ఎలిమెంటరీ స్కూల్ కూడా భయపెట్టి ఈరోజు వాళ్ళతో రాజీనామా చేయించే పరిస్థితికి దిగజారుడికి ఈరోజు నీచమైన రాజకీయ కక్ష సాధింపుకి పాల్పడడం సరైంది కాదు. తప్పులు ఉంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. 22 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. వాళ్ళు పొట్ట కొట్టద్దు. ఈ విధంగా మన్యం జిల్లాలో వివోఏలు ఫీల్డ్ అసిస్టెంట్లు కస్తూర్బాయిలు పనిచేస్తున్న కమాటీలు కుక్కులు వాచ్మెన్ కంప్యూటర్ ఆపరేటర్లు అందరినీ ఈ విధంగా తొలగించడం వేధించడం మానసిక క్షోభకి గురి చేయడం కూటమి ప్రభుత్వానికి తగదని చెప్పి ఈరోజు సిఐటియు హెచ్చరిస్తుంది.